హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఎస్సి 2025 సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ గత డిఎస్సి అంటే లాస్ట్ డిఎస్సి 2018లో జరిగింది కదా, అందులో ఇచ్చిన కొన్ని అప్లికేషన్ టైప్ పార్ట్ 1 చేసాం. ఇప్పుడు పార్ట్ 2 ఆ డిఎస్సి యొక్క భౌతిక రసాయన శాస్త్ర సమస్యల నుంచి కొన్ని మీకు ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. ఇవి చూడడం ద్వారా మీకు నెక్స్ట్ ఎలాంటివి వస్తాయి అనేది కూడా బాగా తెలుస్తుంది. సో గత డిఎస్సి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పార్ట్ 2 చూద్దాం. అలాగే డిఎస్సి జాబ్ కోసం ఎలా చదవాలి, ఉగాది ఆఫర్ ఎప్పటి వరకు అనేది ఈ వీడియో చివరిలో చూద్దాం. ముందుగా అయితే మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇదైతే ఉగాది ఆఫర్ 222 రూపాయలకే మనమైతే జిల్లా బ్యాచ్ 2.1 రన్ చేస్తున్నాం. దీని గురించి పూర్తి వివరాలు చివరిలో చూద్దాం. అలాగే డిఎస్సి 2018 పేపర్స్ యొక్క భౌతిక శాస్త్ర సమస్యలు అలాగే రసాయన శాస్త్ర సమస్యలు పార్ట్ 2 చూద్దాం. ముందుగా 1వది, బలమునకు ఎస్ఐ పద్ధతిలో ప్రమాణానికి సిజిఎస్ పద్ధతిలో ప్రమాణానికి గల నిష్పత్తి. బలానికి ఎస్ఐ పద్ధతి ఈస్ట్ సిజిఎస్ పద్ధతి అని అడిగాడు. బలంకి ఎస్ఐ ప్రమాణం 1 న్యూటన్. న్యూటన్ అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ అంటే 1000 గ్రాములు, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్లోకి మారిస్తే 100 వస్తుంది మీటర్. కాబట్టి ఇక్కడ 3 సున్నాలు అక్కడ 2 సున్నాలు, మొత్తం 10⁵ డైన్స్ అనమాట. సో బలానికి ఎస్ఐ ప్రమాణానికి సిజిఎస్ ప్రమాణానికి నిష్పత్తి 1:10⁵ అనేది నిష్పత్తి. కాబట్టి ఆన్సర్ 10⁵ అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. 2వది, గడియారంలో ఆర్ పొడవు గల నిమిషాల ముళ్ళు యొక్క కొన 1 గంటలో ప్రయాణించే దూరం. ఇది జనరల్గా మ్యాథ్స్ లాగా ఉంది, కానీ ఫిజిక్స్లో కూడా ఇవ్వడం జరిగింది. నిమిషాల ముళ్ళు 1 గంటలో పూర్తి భ్రమణం చేస్తుంది. అంటే గంట సేపటికి నిమిషాల ముళ్ళు ఒక పూర్తిగా రౌండ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ వృత్తంలాగే ఉంటుంది దాని గమనం. కాబట్టి వృత్త పరిధి అనేది నిమిషాల ముళ్ళు ప్రయాణించిన దూరం అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఇచ్చిన వ్యాసార్థం R క్యాపిటల్ R. కాబట్టి వృత్త పరిధి 2πr బిగ్ R వస్తుంది. ఎందుకంటే వ్యాసార్థం క్యాపిటల్ R కాబట్టి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగానే ఇచ్చాడు గత డిఎస్సిలో. ప్రతి పేపర్లో 1 చొప్పున, కొన్ని మాత్రం డిఫికల్ట్గా ఉన్నాయి. ఏది వదలకూడదు. కాబట్టి మనమైతే జాగ్రత్తగా ప్రతి ప్రాబ్లంని అర్థం చేసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 3.011 × 10⁻24 ఆక్సిజన్ అణువులు కలిగి ఉన్న మోల్ సంఖ్య. అంటే ఇక్కడ మోల్ సంఖ్య అడిగేది, ఇది రసాయన శాస్త్రానికి సంబంధించినది. సాధన మోల్ సంఖ్య అణువుల సంఖ్య బై అవగాడ్రో సంఖ్య. మోల్ సంఖ్య కనుక్కోవాలంటే సూత్రం మోల్ సంఖ్య అణువుల సంఖ్య బై అవగాడ్రో సంఖ్య. అణువుల సంఖ్య ఇక్కడ ఇచ్చాడు 3.011 × 10⁻24. అలాగే అవగాడ్రో సంఖ్య మనకు గుర్తుండాలి 6.022 × 10⁻23. ఇక్కడ మోల్ సంఖ్య అణువుల సంఖ్య బై అవగాడ్రో సంఖ్య వేస్తే 3.011/6.022 ఉంటుంది. ఇంటూ 10⁻24 కింద 23 పైకి వెళ్తుంది కాబట్టి 24 - 23 అవుతుంది. 10⁻1 అవుతుంది. ఇక్కడ 3.011 1 జా 6.022 అనేది 2 జా అవుతుంది కాబట్టి 1/2. దాని విలువ 0.5. 0.5 × 10⁻1 అనేది 5కి సమానం అవుతుంది. కాబట్టి మోల్ల సంఖ్య 5. నెక్స్ట్ ప్రాబ్లం, 0.2 మోల్ల ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి. చూడండి, అన్ని పేపర్స్లో కూడా సాధారణంగా మోల్ గురించి మాస్ ద్రవ్యరాశి గురించి ఎలానే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 0.2 మోల్ల ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి అడిగాడు. మాస్ మోల్స్ ఇంటూ మోలార్ మాస్. సో ఈ సూత్రం బేస్ చేసుకున్న మాస్ మోల్స్ ఇంటూ మోలార్ మాస్. జనరల్గా ఆక్సిజన్ మోలార్ మాస్ అనేది 16 g/mol. అలాగే మనకి మోల్ ఇచ్చాడు 0.2 అని. సో మాస్ 0.2 × 16 g/mol. ఈ రెండు గుణిస్తే 16 32 వస్తుంది. కానీ ఒక పాయింట్ ఉంటుంది కాబట్టి ద్రవ్యరాశి 3.2 గ్రాములు. ద మాస్ ఆఫ్ 0.2 moles ఆఫ్ ఆక్సిజన్ అట్మాస్ ఈజ్ 3.2 grams. ఇలా కూడా చాలా సింపులే. ఈ సూత్రం పెద్దగా ఇచ్చింది లేదు, కానీ గుర్తుంచుకోవాల్సింది ఆక్సిజన్ మోలార్ మాస్ మనకు గుర్తుండాలి. ఆక్సిజన్ మోలార్ మాస్ 16 g/mol. నెక్స్ట్ ప్రాబ్లం, ఇలాంటి అప్లికేషన్ టైప్ కూడా చాలాసార్లు వచ్చాయి. జనరల్ ఎగ్జామ్లో వస్తాయి, అలాగే డిఎస్సీలు కూడా వస్తాయి. ఉరుము వచ్చే ఒక సందర్భంలో మెరుపు కనబడిన 3 సెకండ్ల తరువాత ఉరుము శబ్దం వినిపిస్తే ఆ ఉరుము నుండి మీకు గల దూరం. జనరల్గా మనకి మెరుపు ముందు కనిపిస్తుంది, ఉరుము తర్వాత వస్తుంది. రెండు ఒకేసారి జనరేట్ అయినా దాని యొక్క స్పీడ్ని బట్టి మనకి ముందు కనిపిస్తుంది కాంతి, తర్వాత వినిపిస్తుంది శబ్దం. సో ఆ బేస్ మీద ప్రాబ్లం ఇచ్చారు. గాలిలో ధ్వనివేగం కూడా ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది 342 m/s. సో మెరుపుకి ఉరుముకి మధ్య కాలభేదం 3 సెకండ్లు. అలాగే గాలిలో ధ్వనివేగం 342 m/s. ఇక్కడ కావాల్సింది దూరం. దూరం వేగం ఇంటూ కాలం. దేని నుంచి అంటే వేగం దూరం బై కాలం సూత్రం అనుసరించి. సో D VT కాబట్టి 342 × 3 గుణిస్తే 1026 మీటర్లు. కాబట్టి ఆ ఉరుము మెరుపు స్టార్ట్ అయ్యే పాయింట్ నుంచి మనకి గల దూరం, వినిపించే దూరం ఎంత అంటే 1026 మీటర్లు. నెక్స్ట్ ప్రాబ్లం,
4 కేజీ మరియు 9 కేజీలు ద్రవ్యరాశులుగా గల 2 వస్తువులను భూమి నుండి ఒకే ఎత్తుకు ఎత్తినప్పుడు వాటి స్థితి శక్తుల నిష్పత్తి. చూడండి, 2 వస్తువులు వేరు ద్రవ్యరాశులు ఉన్నాయి. ఆ రెండింటిని ఒకే ఎత్తు సమానం ఎత్తిన వాటి స్థితి శక్తుల నిష్పత్తి అడిగాడు. ఒకటవ వస్తువు ద్రవ్యరాశి M1 = 4 కేజీలు, రెండవ వస్తువు ద్రవ్యరాశి M2 = 9 కేజీలు. ఎత్తు సమానం, G కూడా స్థిరంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ PE1 స్థితిశక్తి సూత్రం mgh, M1gh, PE2 = రెండవ వస్తువుది M2gh, PE1/PE2 నిష్పత్తి కాబట్టి = 4gh/9gh. సో స్థితి శక్తుల నిష్పత్తి 4:9 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక వస్తువు 8 మీటర్ల తూర్పు వైపుగా తరువాత 6 మీటర్ల ఉత్తరం వైపుగా కదిలినప్పుడు ఆ వస్తువు పొందిన స్థానభ్రంశ పరిమాణం. మనకి ఇక్కడ జనరల్గా మనకి దిక్సూచి గురించి ఐడియా రావాలి. NSEW ఈ పక్కన డయాగ్రామ్ వేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇక్కడ పాయింట్ పెట్టాం కదా, అక్కడ స్టార్ట్ అయితే తూర్పు వైపుకి 8 మీటర్లు తిరిగాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉత్తరం వైపుగా 6 మీటర్లు. మనకి ఇక్కడ స్థానభ్రంశం అంటే 2 వస్తువుల మధ్య కనిష్ట దూరము. ఇక్కడ కనిష్ట దూరం అనేది కర్ణం అవుతుంది. కాబట్టి కర్ణమే స్థానభ్రంశం. కనుక కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ పైథాగరస్ థియరం ప్రకారం. సో భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే 8² + 6 స్క్వేర్ 64 + 36 కాబట్టి 100 అవుతుంది. కర్ణము స్క్వేర్ 100 అయితే కర్ణం √100 అనేది 10 సెంటీమీటర్లు అవుతుంది. కాబట్టి ఇక్కడ స్థానభ్రంశం 10 సెంటీమీటర్లు. నెక్స్ట్ ప్రాబ్లం లాస్ట్ది. C+O2 CO2 ఈ రసాయన చర్యలో 3 గ్రాముల కార్బన్ పూర్తిగా దహనం చెందితే వెలువడిన CO2 ద్రవ్యరాశి. ఇంతకుముందు పార్ట్ 1లో కార్బన్ ద్రవ్యరాశి అడిగాడు ఆక్సిజన్ తెచ్చి. ఇక్కడ అలా కాకుండా కార్బన్ ద్రవ్యరాశి ఇచ్చి CO2 ద్రవ్యరాశి అడిగాడు. కొంచెం డిఫరెంట్. పూర్తిగా దహనం చెందిన కార్బన్ ఇక్కడ ఎంత అంటే 3 గ్రాములు. సో మోలార్ మాస్ ఆఫ్ కార్బన్ 12 g/mol. కార్బన్ యొక్క మోలార్ మాస్ అనేది 12 గ్రాములు ఉంటుంది. అలాగే CO2 మోలార్ మాస్ ఆఫ్ CO2 అనేది 44 g/mol ఉంటుంది. ఎందుకంటే కార్బన్ 12, ఆక్సిజన్కి 16 + 16 2 కాబట్టి 32 + 12 44 అవుతుందన్నమాట. ఇక్కడ మోల్స్ ఆఫ్ C కార్బన్ యొక్క మోల్ సంఖ్య గుర్తిస్తే మాస్ ఆఫ్ C మోలార్ మాస్ ఆఫ్ C. మాస్ ఆఫ్ C అనేది 3 అవుతుంది, మోలార్ మాస్ ఆఫ్ C అనేది 12 అవుతుంది. సో 1/4 అయితే మోల్స్ కార్బన్ యొక్క మోల్స్ అనేవి 0.25 మోల్స్ అనమాట. సో మోల్స్ ఆఫ్ CO2 మనం ఒకసారి ఈక్వేషన్ గమనిస్తే C+O2 CO2 అన్నీ కూడా తుల్య సమీకరణం అవడానికి 1తో మాత్రమే గుణించడం జరిగింది. అంటే C1 O2 1 CO2 1. కాబట్టి మోల్స్ ఆఫ్ C2 అనేది మోల్స్ ఆఫ్ Cకి సమానంగా ఉంటుంది. కాబట్టి మోల్స్ ఆఫ్ C2 అనేది 0.25 మోల్సే అవుతుంది. మోల్స్ ఆఫ్ C కూడా 0.25 మోలే, మోల్స్ ఆఫ్ CO2 కూడా 0.25 మోలే. దీనిని బట్టి మాస్ ఆఫ్ CO2 = మోల్స్ ఆఫ్ CO2 × మోలార్ మాస్ ఆఫ్ CO2 మోల్స్ ఆఫ్ CO2 అనేది 0.25, అలాగే మోలార్ మాస్ ఆఫ్ CO2 అనేది 44. 0.25 × 44 = 11 grams. కాబట్టి ఇక్కడ 3 గ్రాముల కార్బన్ పూర్తిగా దహనం చెందితే విడుదలయ్యే CO2 11 గ్రాములు వస్తుంది. ఇది ఫ్రెండ్స్ గత DSC 2018 పేపర్ యొక్క ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి పార్ట్ 2. ఇంకా పార్ట్ 3 పార్ట్ 4 కూడా వీలైనని ఉంటే మీకైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పటివరకు చాలాసార్లు చదువుంటాం, ఇంకా చదవాల్సింది కూడా చాలా ఉంది. ఇప్పుడే అసలైన పండుగ మనకు మొదలవుతుంది. DSC జాబ్ కోసం ఎలా చదవాలి అంటే ఏ పండుగ ఏ పబ్బము అన్నీ పక్కన పెట్టి గట్టిగా మనకు నోటిఫికేషన్ అయితే ఏప్రిల్ 1వ వారమే అంటున్నారు. కాబట్టి మనకున్నవి 50 రోజులే అని చెప్పి ఇంతవరకు ఎన్నిసార్లు చదివామో పక్కన పెట్టి చదివిందంతా మరలా రివిజన్ చేసుకోవడానికి, కొత్తగా మరలా ప్రయత్నం చదవడానికి అందరికంటే 1 గంట ఎక్కువే. సాధారణంగా అందరూ ఎంత చదువుతారని పక్కన పెట్టి మనం ఎన్ని గంటలు చదివామో ఇప్పుడు వరకు దాని మీద ఒక 2-3 గంటలు పెంచుకోవడానికి ప్రయత్నించి గట్టి ప్రయత్నం మనం ఇస్తే మనకంటూ 100 మందిలో ఉండే జాబ్లో మనం కూడా ఉంటాము. సో వచ్చే అవకాశం 6 సంవత్సరాల తర్వాత వచ్చింది. కాబట్టి మీరు మాత్రం ఎటువంటి నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి క్షణం కూడా చాలా విలువైనది. అయిపోయిన సమయం మరలా మనకి రాదు. సో DSC జాబ్ మనకు గట్టిగా రావాలి అంటే ప్రయత్నం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అది ఎంత స్ట్రాంగ్ అంటే ఇంతవరకు మన చదువును చూసిన మనం ఇప్పుడు నుంచి మనం చదివే చదువుని చూసి ఆశ్చర్యపోయేంతలా మారాలి మన చదువు. అలా అయితే మాత్రమే మనకు వస్తుంది ఈ DSC జాబ్. వచ్చే తర్వాత ఎంత హ్యాపీ ఉంటుందో ఇప్పుడు మన కష్టం కూడా మర్చిపోయేంతలా ఉంటుంది. కాబట్టి కష్టపడండి. అలాగే ఉగాది ఆఫర్ అయితే మనం ఏప్రిల్ 5 వరకు ఇస్తున్నాం. సో DSC 2.0లో పాతవి ఇప్పుడు వరకు ఉన్న బిట్స్ అన్నీ కూడా 9,000 ప్లస్ అలాగే షెడ్యూల్ ఇస్తాం టెక్స్ట్ బుక్ వైజ్గా. ఆ షెడ్యూల్ని కూడా వాట్సాప్ గ్రూప్లో పంపించాం, దాని ప్రకారమే ఇస్తున్నాం. సో అవి 33+ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, అంటే దాదాపుగా 3,000+ బిట్స్ ఉంటాయి. సో ఆ బిట్స్ అలాగే ఇప్పుడు వరకు అయిన 9,000+ బిట్స్ ఇవన్నీ కలిపి మీకు DSC ప్రాక్టీస్ కోసం బిట్ బ్యాంక్ లాగే ఉంటాయి. అన్నీ కూడా టెక్స్ట్ బుక్ వైజ్గా చాప్టర్ వైజ్గా ఇవ్వడం జరిగింది. అవన్నీ మీకు ఉపయోగపడతాయి. సో అందులో జాయిన్ అవ్వండి. ఇప్పుడే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.
ఇంకా ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.